సండే ఏం స్పెషల్ మమ్మీ? ఈరోజైతే మటన్ పులుసు, రాగి సంకటి చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా అయిపోయింది, తొందరగా కూడా అయిపోయింది. అది ఎలా చేస్తారో నేను చూపిస్తా, ఈజీగా చేసుకోవచ్చు మీరు. అంతకంటే ముందు వెల్కమ్ టు సందరాని యూట్యూబ్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే చాలా చాలా బాగున్నాం అందరం. మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి ఈరోజు సండే స్పెషల్? నా కామెంట్లో చెప్పండి. ఇంకా ఈరోజు అయితే నేను ఈ సారీ పెరుగు చేస్తానండి. ఈ సారీ అయితే నేను అప్సుగూడలో రూప్నికార్లో తీసుకున్నాను. చాలా బాగుంది కదా, బాటిల్ గ్రీన్ కలరు. ఈ సారీ అయితే నాకు చాలా నచ్చింది. ఈరోజు కట్టుకున్నాను. ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. పదండి నేను చేసి చూపిస్తాను. రాగి సంకటి, మటన్ పులుసు. పదండి. ఇప్పుడంటే మనం మటన్ కావాల్సిన ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ అయితే గరం మసాలా, అదే మటన్ మసాలా, గరం మసాలా ఏమని అనవచ్చు. పసుపు, ఉప్పు, కారం, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టమాటా, పెద్ద సైజు అయితే ఒకటి, చిన్న అయితే 2 కోసుకోవచ్చు అండి. ఇది కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకునేది, ఆయిలు, మటన్ అండి. నేను కేజీ మటన్ తీసుకున్నా. కేజీ మటన్ ఇది. ఇదైతే మటన్ పులుసు వరకు ఈ పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడైతే నేను రాగి సంకటికి దీంతో ఒక గ్లాస్ బియ్యం వేస్తానండి. నానబెట్టుకున్నా నేను. మీరు ఒక గంట ముందు నానబెట్టుకోండి, మంచిగా మెత్తగా అన్నం ఉడికిపోతుంది. అప్పుడప్పుడే చేసుకోవద్దు, మెతుకులు ఉంటుంది అన్నం. కాబట్టి నేను ఏం చేశానంటే ఒక గంట ముందు నానేసుకున్న బియ్యం, దీనెడు రాగిపిండి. మీరు ఏదైనా ఏ గ్లాస్తోనే కొలుచుకోండి ఇంట్లో, మీకు నచ్చిన గ్లాస్తో కొలుచుకోవచ్చు అండి. మీరు ఎంతమంది ఉంటే అంత ఎక్కువ మోతాదు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం చేస్తున్నా మా వరకు. నేను మంచిగా ఉడికిపోయినాయి. ఇట్లయితే ఒకసారి నలిపేసుకుందాం. నాన్న బియ్యం ఇట్లా నలిపేసుకుంటే మంచిగా ఇరిగిపోయి నూకల్లాగా అన్నం తొందరగా ఉడుకుతుందండి. అందులో మంచిగా తొందరగా కలిసిపోతుంది. మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇది ఉడుకుతూ ఉంటుంది. మనం ఇంతలో మటన్ చేసేసుకుందాం. మటన్కి అయితే కుక్కరు, ఇది బోన్తో ఉన్నది కాబట్టి కుక్కర్లో వేసుకోవాలి, తొందరగా ఉడుకుతుంది. వాటర్ కడిగాను కాబట్టి. ఇది ఈ కుక్కర్ పేరు ఏంటిది? బటర్ఫ్లై కదా, బటర్ఫ్లై కుక్కర్. ఇది చాలా మంద ఉంటుంది, కొంచెం వేడి అయితే కూడా టైం పడుతుంది, కానీ మంచిగా ఉడికిపోతుంది. ఇందులో ఏది వండినా కానీ చాలా టేస్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే మందపాటిది కదా కుక్కరు. మనం ఎప్పుడైనా ఏ గిన్నెలైనా మందం దాంట్లో వండుకుంటే కూరలు అయినా అన్నాలైనా మంచిగా ఉడుకుతాయి, తొందరగా టేస్ట్ ఉంటుంది, మరి చాలా సేపు కూడా వేడిగా ఉంటాయి. 3 గంటల ఆయిల్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి తర్వాత వేసి తీసుకుందాం. మనం ఏ కూర వండినా అన్నీ కరెక్ట్గా వేసుకుంటే చాలా టేస్ట్గా కుదురుతుంది. అన్నీ కరెక్ట్గా చూసుకుని అండి. పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు,
నేనైతే దీంతో ఒక చెంచాన్నర వేసా. పసుపు ఇది ఒక చెంచే. మంచిగా ఎగిపోయినాయి ఇవి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో మటన్ వేసేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటను ఉప్పు పసుపు వేసి ఉప్పు చెంచాన్నర ఇది. తగినంత ఉప్పు వేసా. టమాటాలు ఒకటి అంటే చెంచాన్నర కారం. మీకు తగినంత వేసుకోండి. నేనైతే చెంచాన్నర వేస్తున్నా. ఇది కొంచెం కారం ఎక్కువనే ఉంటుంది ఇది. ఈ గంటే అనుకోండి కారం. ఇక మీకు కరెక్ట్గా కొలతలు తెలవాలంటే ఈ గంటతో వేసుకోండి. ఒక గంట చాలు. నేను కేజీ మటన్ కాబట్టి చెంచాన్నర తీసుకున్న కారం. ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఒక్క 2 నిమిషాలు దీన్ని ముక్క పట్టుకోవాలి. ఈ కారం ఇట్లంతా ఒక 2 నిమిషాల తర్వాత మనం గరం మసాలా కొత్తిమీర వేసుకొని దీన్ని మూత పెట్టేసుకుందాం. ఇదైతే ఒక 6 విజిల్ 7 విజిల్ రావాలి. గరం మసాలా ఇదొక స్పూను, కొత్తిమీర పుదీనా మళ్ళీ ఉడికాక పైనుంచి చల్లుకుందాం. కొంచెం ఉంచా, ఎందుకంటే మనం మూత పెట్టేసుకుంటాం కాబట్టి అన్నీ ఇందులో ఇప్పుడే వేసేస్తున్నాను నేను. కలర్ఫుల్గా ఉంది కదా మంచిగా కానీ కదరా. వాటర్ మనం ముక్క మునిగేంత వరకు పోసుకుంటే చాలు. మరి ఎక్కువ కూడా అవసరం లేదు వాటరు. మనం ఒకసారి ఇలా చూసుకోవాలి చిక్కగా ఉందా లేకుంటే ఉందా అని. మనం కొంచెం వాటర్ పడతాయి. ఒక్కసారి పూసేసుకుందాం. దీన్ని జిస్టు తీసి ఎప్పుడైనా జిస్టు తీసి ఇట్లా వేసేయాలి పొయ్యిలో. ఉప్పు పడుతుంది. కొంచెం ఉప్పు వేస్తున్నా. మీరు ఎప్పుడైనా చూసుకోవాలి ఒకసారి. మనం చూసుకుంటే తక్కువ పడితే ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది. ఈ బోన్తో కాబట్టి ఒక 6 విజిల్ రావాలి. మెత్తగా మంచిగా ఉడికిపోతుంది.
ఒక 6 విజిల్ అండి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసా. రాగి సంగటి నేను ఇది డిస్టర్బ్ అవుతుందని నేను ఏం చేస్తాను అంటే ఇది పక్క పెట్టా. దీన్ని ఉడికించుకుందాం. ఉడికిపోయింది. మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేసుకుందామంటే రాగి పిండి ఇదైతే అట్లే పెట్టేసుకుందాం. రాగి పిండి వేస్తుంది కదా, కొంచెం ఉడకాలి. ఇందులో కొంచెం మనం ఒక చెంచా ఉప్పు వేసుకుందాం. ఒక చెంచా చాలు. పట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఇది ఉమ్మగిలి వేసుకున్నాం. స్టవ్ తక్కువ పెట్టి ఒక 5 నిమిషాలు ఉమ్మగిలినిద్దామండి. మంచిగా ఉమ్మగిలుతుంది. ఒక 5 మినిట్స్ అండి, అంతే. చూడండి మంచిగా ఉమ్మగిల్లు వేసింది ఇది. ఇప్పుడు బంద్ చేసుకుందాం. ఇది చల్లారాక ముద్దలు కడతా. నేను కట్టాక చూపిస్తా. చల్లారి బాగా వేడిగా ఉంది కదా, ఒక 10 నిమిషాల తర్వాత చేస్తాను నేను. ఇంకా వేడిగానే ఉంది. ఇట్లా మంచిగా కలుపుకోవాలి మొత్తం. సింపుల్గానే అయిపోతుంది ఇది. నేను చెప్పాను కదా, బియ్యం కడుక్కున్నాక కొంచెం నలుపుకుంటే తొందరగా అన్నం ఉడుకుతుంది, మంచిగా కలిసిపోతుంది ఇలా పిండిలా. అవి వేసుకొని చేసేసుకుందాం. ఇలా కటోర ఉంటే పెద్దది గురించి చెప్తాడు. కొత్తది అది. చూడండి ఇలా చేసుకోవచ్చు. అన్నీ ఇలా చేసుకోవాలి కటోర్లు వేసుకొని. పెద్దగా అయితే కదా ముద్దలు. కొంచెం వేడి నీళ్ళు వేసి సన్నీళ్ళు తడుపుకుంటే చేసుకోవాలి. ఇంతేనండి.
చూడండి చేసేసాను నేను ఇవి. ఇవి చేసా. కొంచెం మనం ఇలా ఎంతో టేస్ట్గా ఉంటుంది. రాగి సంకటి మటన్ పులుసు రెడీ. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీకు. చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్. తిని చూపిస్తా పదండి. బాగా ఉడికిపోయింది చూడండి. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి మంచిగా. మటన్లో ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. దగ్గర ఉంచు. ఎంతో బలం కూడా ఇది మనం ఇలా చేసుకుంటే. పులుసు కూడా చాలా బాగుంది చూడండి. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకొని తినండి. బాగుంది, మొత్తం ఉడిపోయాయి మొత్తం. మీరు కూడా చేసుకొని తినండి, చాలా టేస్ట్ ఉంటుంది. బలం కూడా రాగి సంగటి. నా కామెంట్లో చెప్పండి ఎలా ఉందో చేసుకొని తిన్నాక. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. మా వీడియో కూడా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.